కామి కాని వారు యోగి కాలేరు అనేసి అంటున్నారు కదా సార్. దాని గురించి వివరించండి గురు. కామి కానివాడు మోక్షగామి కాడు అని వింటుంటాం. అవును గురు. ఎవడైనా కోరిక అనేది అజ్ఞానంతో కలుగుతుంది. అజ్ఞానం లేని వాడికి మోక్షంతో పనే ఉంది. ఇంతకుముందు చెప్పిందే. గురు మోక్షాన్ని ఎవడు కోరుతాడు? విడుదల కోరేవాడు ఎవడు? జైల్లో ఉన్నవాడే కదా, బంధంలో ఉన్నవాడే కదా. అవును గురు. బంధింపబడిన వాడు ముక్తిని కోరుతూ ఉన్నాడు. కాబట్టి కామి అంటే ఎవరు? కోరిక కలిగిన వాడు. కోరిక ఎవరికి ఉన్నది? దాన్ని సాధించాలనే భ్రాంతి, ప్రయత్నం ఎవరికి ఉన్నాయి? తాను కాక ఇతరమైనది ఏదో ఉంది, అలా అయితే నేను బాగుంటాను అనే భ్రాంతిపరమైన నిశ్చయంలో ఉన్నవాడికే మోక్ష అవసరం ఉన్నది. కాబట్టి అందరూ కాముకులే ఇక్కడ కనపడే వాళ్ళందరూ కూడా. మోక్షం పొందిన వాడికి కోరిక ఏముంటుంది? అర్థమైంది కదా ఇప్పుడు. కామి కాని వాడు మోక్షగామి గాడు అంటే దీన్ని ఇంకొక రకంగా అర్థం చేసుకుంటారు. అంటే ఏంటంటే స్త్రీ సంపర్కము ఏదో కలిగి ఉన్నవాడే మోక్షాన్ని పొందుతాడు, అక్కడ దాకా వెళితే గానీ మోక్షం దాకా పోడు అని చెప్పి ఏదో ఎవడు చిత్తకల్పన అనుసరించి చేస్తారు. అది కాదు ఇక్కడ అర్థం. అవును. కామం అంటే కోరిక, కామి అంటే కోరిక కలిగిన వాడు. అటువంటి వాడికి మాత్రమే మోక్ష అవసరం ఉన్నది. ఎందువల్లంటే కోరిక అనేది బంధం. బంధం నుంచి ముక్తి ఎప్పుడు కలుగుతుంది? జ్ఞానం వల్ల కలుగుతుంది. కోరిక ఎప్పుడు కలుగుతుంది? అజ్ఞానం ఉన్నప్పుడు కలుగుతుంది. కాబట్టి పెద్దలు ఎవరు చెప్పినా సరే కోరికలే అన్ని అనర్థాలకి కారణము అనే మాట ఒక మాట కూడా వాడతారు. విన్నాం కదా అది కూడా. సో ఇది ఆ కామి కాని వాడు మోక్షగామి గాడు అంటే అర్థం. ఇది మంచి ప్రశ్న. అందరూ సామాన్యంగా వాడుతూ ఉండే మాట, కానీ తప్పుగా వాడుతూ ఉంటారు.